నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రజాభవన్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశం. సాగునీటి ప్రాజెక్టుల అంశాలపై అవగాహన కల్పించనున్న ప్రభుత్వం. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ భాజపా మధ్య పోటీ. మోదీ మళ్లీ ప్రధాని కావాలని యువత కోరుకుంటోందన్న కిషన్ రెడ్డి. ముఖ్యమంత్రి ప్రభుత్వ చిహ్నాన్ని అవమానిస్తున్నారు. చరిత్రను మరుగున పడేసే కుట్ర చేస్తున్నారన్న భారాస. శివబాలకృష్ణ అక్రమాస్తుల వ్యవహారంలో కీలక పరిణామం. సీనియర్ ఐఏఎస్ను విచారించే యోచనలో అనిసా అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 4 చిన్నారుల మృతి. సరదాగా ఈతకు వెళ్లి దుర్మరణం. సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు 370 స్థానాలు ఖాయం. ఎన్డీఏ కూటమికి 400కు పైగా సీట్లు వస్తాయన్న ప్రధాని. ఎట్టకేలకు పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ మిత్రపక్షాలకు అధిక స్థానాలు. ప్రజాభవన్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. రేపు శాసనసభలో నీటిపారుదల శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనున్న తరుణంలో వారికి సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు సభ్యులకు ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారు. భారత అధినేత కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని నల్గొండకు వస్తున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం చేసిందే కేసీఆర్ అని విమర్శించారు. ఈ నెల 13న భారాస సభకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతామని వెంకటరెడ్డి ప్రకటించారు. మనకు జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రకారం 30 టీఎంసీ ఎస్ఎల్బిసి టన్నలు ఎందుకు పెట్టాం? మనకు అలాట్మెంట్ వాటర్ ఉన్నది, ట్రిబ్యునల్ అవార్డు ఉన్నది, బ్రిజేష్ ట్రిబ్యునల్ అని సొరంగాన్ని నేను 2005లో శాంక్షన్ చేయించి మొదలు పెడితే కుర్చీ చేసుకొని కూర్చుంటా అన్న దుర్మార్గుడు ఒక్కసారి కుర్చీ కాదుగా, కనీసం ఆయన పోలేదు, హరీష్ రావు పోలేదు, ఇరిగేషన్ శాఖ మంత్రి. ఇక మన జిల్లా మంత్రికి ప్రాజెక్టు తెలియదు, మళ్ళీ ఆయన గురించి మాట్లాడిపోద్దు. మీరు కుర్చీ చేసుకొని కూర్చున్నాడు, ఒక్కసారి ఆయన పోవాలన్నా? ఏ ముఖం పెట్టుకొని నల్గొండకు వస్తున్నాడు రేపు? అందుకనే ఇదే ఎన్టీఆర్ చౌరస్తలో, లేకపోతే అంబేద్కర్ చౌరస్తనో, లేకపోతే జగజీవనాథ్ చౌరస్తా దగ్గరనో ఒక కుర్చీ, ఒక పింక్ కలర్ టవల్ వేసి పెట్టాలని మా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా చెప్తున్నా. ఒక కుర్చీ వేస్తాం, దాని మీద టవల్ వేసి, పింక్ టవల్ వేసి కేసీఆర్ బొమ్మ పెడతాం, వచ్చి చూసుకోం బొమ్మని చెప్తున్నాం. భారత ప్రభుత్వం హైదరాబాద్ నలుమూలలా ప్రారంభించిన 4 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా చేపట్టారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆక్షేపించారు. హైదరాబాద్ కూకట్పల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. ప్రజలకు మంచి చేసే ఏ కార్యక్రమానికైనా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి దామోదర రాజనరసింహ భరోసా ఇచ్చారు. గవర్నమెంట్ షుడ్ నాట్ బి లగ్జరీ హోటల్స్. 23 అంతస్తులు 24 అంతస్తుల హాస్పిటల్ కావాలి. వాట్ ఆర్ ద మెడికల్ నామ్సే, వాట్ ఆర్ ద బిల్డింగ్ నామ్సే? 5 స్టార్ హోటల్స్ అవి. షుడ్ ఫాలో ద నామ్స్. ఆ నామ్స్ తగ్గట్టు బిల్డింగ్ స్ట్రక్చర్ ఉండాలి, బిల్డింగ్ స్ట్రక్చర్ తగ్గట్టు బెడ్స్కు తగ్గట్టు సిబ్బంది, దానికి తగ్గట్టు ఎక్విప్మెంట్. ఎప్పుడైనా నాయకునికి విజన్ ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు. హైదరాబాద్ నారాయణగూడ పద్మశాలి భవన్లో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. చేనేత కార్మికుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తుమ్మల తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో టెక్స్టైల్స్ పార్కులు అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని వీలైనంత త్వరగా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయం, దానికంటే ప్రధానమైన వృత్తి చేనేత. ఈ 2 శాఖలకి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చారు. మన ప్రభుత్వం చేతనైనంత చేస్తూనే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలని తప్పకుండా మన రాష్ట్ర చేనేత కార్మికులకి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన నేను కృషి చేస్తానని చెప్పి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై మార్కండి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అన్నారు. ఈ విషయాన్ని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు హుజూరాబాద్లో చెప్పారు.
అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధుల నుంచి 50 లక్షలు కేటాయిస్తామన్న ఆయన ఇల్లందకుంటలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్సీ జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇసుక రవాణా జరుగుతుందో గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడిండ్రు. ఏదైతే ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ స్థాయి మీటింగ్ లో కూడా వారు హుజరాబాద్ నియోజకవర్గ అనేక సమస్యలు అక్కడ లేవనెత్తారు. తప్పనిసరిగా వారికి ఒక సపోర్ట్ లెక్క, ఒక పిల్లర్ లెక్క ఏదైతే స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు, శాసనసభ్యులు అడ్డగోలుగా ఇష్టంన్నట్టు మాట్లాడుతున్నారు. బిడ్డ మాట్లాడినప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి. పంచివ్వకుండా గత పాలకులు చేసిన విధంగా కాంగ్రెస్ పరిపాలన ఉండదు. రాష్ట్రంలో ఎన్నికల బదిలీలు కొనసాగుతున్నాయి. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని 395 మంది ఎంపీడీఓలు బదిలీ అయ్యారు. సొంత జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు 3 ఏళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్న వారిని ఇతర జిల్లాలకి బదిలీ చేయాలని డిసెంబర్లో అన్ని రాష్ట్రాలను ఈసీ ఆదేశించింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు వివిధ శాఖలు బదిలీలు చేపట్టాయి. రెవెన్యూ శాఖలో 132 మంది తహసీల్దార్లను, 32 మంది డిప్యూటీ కలెక్టర్లను నిన్న బదిలీ చేసింది. 2 రోజుల్లో ఇతర ప్రభుత్వ శాఖల్లోనూ భారీ బదిలీలు జరగనున్నాయి. వరుసగా భారాస నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు ముఖ్యమంత్రితో సమావేశం కాగా తాజాగా జీహెచ్ఎంసీ మాజీ మేయర్ భారాస నేత బొంతు రామ్మోహన్ రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన ఆయన సీఎం రేవంత్ రెడ్డికి శాల్వా కప్పి సన్మానించారు. బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో త్వరలో చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మల్కాజ్గిరి లోక్సభ టికెట్ ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు. మరికొంతమంది జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు 1-2 రోజుల్లో సీఎంను కలిసే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు తెలిపాయి. మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం నుంచే భారీగా చేరుకున్న భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించారు. అమ్మవారికి ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జంపన్నవాగు నుంచి సమ్మక్క సారలమ్మ గద్దెల వరకు రహదారి భక్తులతో కిటకిటలాడింది. వనదేవతలను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఏటూరు నాగరం మండలంలోని బూటారం, ఎలిశెట్టిపల్లి గ్రామాల మధ్య వాగుపై 4,05,00,000 నిధులతో లెవెల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కొండపైకి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య జెండా ఊపి ఆటోలను అనుమతించారు. నిబంధనలను పాటిస్తూ ఆటోలు నడపాలని డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం ఆటో కార్మికులను 2 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులకు గురిచేసిందని బీర్ల ఐలయ్య విమర్శించారు. ఆలయ అభివృద్ధిలో అవకతవకలు జరిగాయన్నారు. అభివృద్ధికి కేటాయించిన నిధుల్లో కల్వకుంట్ల కుటుంబం భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. తెలంగాణ చరిత్రను మరుగున పడేసేలా రాష్ట్ర చిహ్నంలో మార్పులకు సీఎం రేవంత్ శ్రీకారం చుడుతున్నారని భారస ఆక్షేపించింది. తక్షణం చిహ్నం మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. కాకతీయులు, నైజాం ప్రభుత్వాల సేవలకు చిహ్నంగా కాకతీయ కళాతోరణం, చార్మినార్ను కేసీఆర్ రాష్ట్ర చిహ్నంలో పొందుపరిచారని గుర్తు చేశారు. కాకతీయుల తోరణము, చార్మినార్ ఇవి 2 కూడా చరిత్రకు సంబంధించినటువంటి కట్టడాలు. కాకతీయుల వంశము దక్షిణ భారతదేశాన్ని అంతా కూడా పరిపాలించారు. గొలుసు కట్టు చెరువులు ప్రతి గ్రామంలో 2-3 కుంటలు, ఒక పెద్ద చెరువు కాకతీయులు కట్టినటువంటి నిర్మాణాలు. అగ్రవర్ణాలు కాదు, వాళ్ళు వెనకబడ్డ తరగతుల నుండి వచ్చినటువంటి ఒక సామాజిక వర్గం అని చరిత్రకారులు చెప్తున్నారు. చార్మినార్ అంటే హైదరాబాద్, హైదరాబాద్ అంటే చార్మినార్ అనే చరిత్రలో మరిపించడానికి చేసే కుట్రలో నీకు బహుశా ఆ సలహా ఇచ్చి ఉండి ఉంటారు. కాబట్టి ప్లీజ్ రిజెక్ట్ ఇట్. మన నేషనల్ ఫ్లాగ్ 3 రంగుల జెండాలో ఉన్నది కూడా అశోక చక్రం. సో ఇవన్నీ తీసుకుంటాం. లౌకిక దేశంలో రాముడిపై పార్లమెంటులో చర్చను నిర్వహించడాన్ని రాజ్యసభలో భారసపక్ష నేత కేశవరావు తప్పుపట్టారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్లని వారిని జాతి ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని ఆక్షేపించారు. అది మతపరమైన విషయాల్ని ఒక స్టేటు రాష్ట్రంగా దాన్ని చేపట్టకూడదు. మనం సెక్యులర్ స్టేట్, మనం అన్ని దేవుళ్ళు నమ్ముతాము, అన్ని మతాలు నమ్ముతాము. రామ్ మందిర్ 5 కాబట్టి దాన్ని ప్రేస్ చేసుకుంటూ డిస్కషన్ పెట్టారు. మతపరంగా ఒక రెజల్యూషన్, ఒక స్టేటు, ఒక గవర్నమెంట్ చేయడానికి వీల్లేదు. 26 జనవరి కన్నా ముందు మాకు రాముడు ఉన్నాడు. త్రేతాయుగం నుంచి రాముడు ఉన్నాడు. ఇవాళ 22 నాడు ఎపోకల్ ఈవెంట్ అని
లేదా సివిలైజేషన్ డే అని నవ్వొస్తా ఉంది. గుడికి ఆ దినం పోకపోతే యాంటీ నేషనల్ మేము రాముడికి వ్యతిరేకమైన. రాజ్యసభ సీటును తప్పకుండా తనకే కేటాయించాలంటూ మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నియమావళికి కేసీఆర్ మాటకు కట్టుబడి గతంలో పార్లమెంటు సీటుని సైతం త్యాగం చేశానని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వెన్నంటే ఉండి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేశానన్నారు. బలమైన గిరిజన సామాజిక వర్గానికి చెందిన తనకు రాజ్యసభ సీటు దక్కకుంటే తదుపరి కార్యాచరణ గురించి ప్రస్తావిస్తానని సీతారాం నాయక్ వెల్లడించారు. సామాజిక సేవలో నాకు కూడా ఇప్పటివరకు ఎక్కడ మచ్చలేని వ్యక్తిగా ఉన్నాను. నన్ను ఎందుకు నాకు మొన్న ఎమ్మెల్యే టికెట్ కూడా అడిగాను నేను పార్టీని, అది ఇచ్చినా నేను గెలిచేవాడిని. ఆ నమ్మకం మీదనే నేను ఇవాళ కేసీఆర్ గారిని, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నాకు సముచితమైన స్థానం వాస్తవానికి రాజ్యసభ పార్టీ ఆ అవకాశం నాకు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటా ఉన్నాను. ఇవ్వకపోతే ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు ఇవ్వకుంటుంటారు నన్ను? ఇంకా నాకు మరి వాళ్ళు ఇచ్చే స్థానం ఏంటితో తెలిసిపోతుంది కదా రేపు 15వ తారీఖు నాడు. ఇక నాకు కూడా ఓపిక లేదు కదా, ఇప్పుడు ఎన్ని రోజులని ఇట్లా మనం ఒక బలిపశువులా ఉండడం నాకు కూడా ఇష్టం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై అక్రమంగా మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించారని భరస మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. కేసులో భాగంగా మంచిర్యాల ఎస్ఐ నోటీసులు ఇచ్చారని సుమన్ తెలిపారు. ఉద్యమంలో ఎన్నో కేసులను ఎదుర్కొని పోరాటం చేసిన భారాసాకు చెందిన వ్యక్తినని, ఇలాంటి బెదిరింపులకు భయపడబోనన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు ఖచ్చితంగా పోరు కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా, ఎన్ని కేసులు పెట్టినా ఏటికి భయపడేది లేదు. చట్టపరంగా న్యాయపరంగా ఏ రకంగా ఎదుర్కోవాలో ఆ రకంగా ఎదుర్కొంటాం. మళ్ళా ముందర తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడిని పట్టుకొని, తెలంగాణ కోసం అహర్నిశలు తప్పించిన నాయకుడిని పట్టుకుని, తెలంగాణ నువ్వు గొప్పగా అభివృద్ధి చేసిన నాయకుడిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే డెఫినెట్గా చూస్తూ ఊరుకోవడానికి మేము తెలంగాణ ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. నా మీద మా నాయకుల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో మేము పిటిషన్లు ఇచ్చినాం. ఇక్కడ కూడా ఒక కేసు నమోదు చేయకపోవడం ప్రభుత్వ మొండి వైఖరి, ప్రభుత్వ కక్ష సాధింపు వైఖరికి ఇది నిదర్శనంగా నేను భావిస్తున్నాను. పార్లమెంటు ఎన్నికల్లో భాజపా విజయ ఢంకా మోగిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అన్ని స్థానాల్లో భాజపా పోటీ చేస్తుందని, విజయ సంకల్ప యాత్ర పేరుతో భాజపా బస్సు యాత్ర చేపడుతుందని పేర్కొన్నారు. 10 ఏళ్లలో ప్రధాని మోదీ సాధించిన విజయాలు, భారస వైఫల్యాలను, 60 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన తప్పిదాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ఈ ఎన్నికలు సుస్థిరతకు, అస్థిరతకు మధ్య జరగబోతున్నాయన్న కిషన్ రెడ్డి ప్రాంతీయ పార్టీలకు స్వస్తి పలికేలా ప్రజా తీర్పు ఉండబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యాత్రకు సంబంధించిన పోస్టర్ను భాజపా నేతలతో కలిసి ఆవిష్కరించారు. ప్రజలు ఈరోజు ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో మాకు మళ్ళీ నరేంద్ర మోడీ గారు కావాలి, మళ్ళీ బీజేపీ రావాలి ఈ ఆలోచనతో ప్రజలు ఉండడం అనేటువంటిది చాలా ప్రత్యేకం. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేయబోతా ఉన్నాం. తెలంగాణ ప్రజల యొక్క మద్దతు కూడగట్టడం కోసం ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క 5 యాత్రల్లో మొదటి యాత్ర ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంటు, ఇది కొమరం భీం యాత్ర. రెండవది కరీంనగర్, మెదక్, జైరాబాద్, చేవెళ్ల శాతవాహన యాత్ర. ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ కాకతీయ యాత్ర. భువనగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, భాగ్యనగర్ యాత్ర. లాస్ట్ మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ, కృష్ణమ్మ యాత్ర. ఈ రకంగా 5 యాత్రలు టెంటేటివ్గా పేర్లు పెట్టుకున్నాం. ఈ 5 యాత్రలు కూడా రాష్ట్రంలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాలు, 33 జిల్లాలు, అన్ని మండల కేంద్రాలు మరి కలిసే విధంగా యాత్ర రూపకల్పన చేయడం జరిగింది. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో బీసీల అభివృద్ధికి నిధుల కేటాయింపులో తీవ్ర నష్టం చేశారని యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచంద్రరావు విమర్శించారు. బీసీల కోసం ఏటా 20,000 కోట్లు ఇస్తామని చెప్పి కేవలం 8,000 కోట్లు మాత్రమే ప్రతిపాదించారని ఆయన ఆరోపించారు. కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను టిష్యూ పేపర్లా పక్కన పెట్టారని ఆరోపించారు. ఇంట్లో భార్యాభర్తలు వేసుకునే బడ్జెట్ చాలా బాగుంటుందేమో అనిపించింది. దీనికంటే ఒక గందరగోళమైన బడ్జెట్ని తీసుకొచ్చి పెట్టారు. బీసీలకు పెద్ద ఎత్తున నిధులు ఇస్తామని, బీసీల భవిష్యత్తును బాగు చేస్తామని ఎన్నో మాటలు చెప్పింది. తీరా బడ్జెట్లకు వచ్చేసరికి అవేం కనపడలేదు. అంటే డిక్లరేషన్ చూస్తేనేమో ఇంటెనక బంగారం, ఇంటి ముందు బంగారం లాగా ఉంది. తీరా అసెంబ్లీలో బడ్జెట్ చూస్తేనేమో ఇంట్లోకి పోతే పిల్లగాడి ముడ్డికి షెడ్డి లేదన్నట్టుగా ఉంది. డిక్లరేషన్ ఏమో కొండంత అవుతుంది, ఆచరణకు వచ్చేసరికి రవంత కూడా రావడం లేదు. 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు కేటాయిస్తున్నామని, ఈరోజు కేటాయించింది ఎంత అంటే 8,000 కోట్లు. మరి 5 సంవత్సరాల్లో అది అయ్యేది ఎంత అంటే 40,000 కోట్లు. మిగతా 12,000 కోట్ల రూపాయలు
ఎగవేసే కార్యక్రమాన్ని స్పష్టంగా దీంట్లో కనపడింది అనేది మేము ముందుకు చెప్పేది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేలా సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని సినీ నటుడు సుమన్ విజ్ఞప్తి చేశారు. మహిళలపై అత్యాచారం చేయాలంటేనే భయపడేలా కొత్త చట్టం తేవాలని కోరారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో రచ్చసీనుబాబు ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సుడోకాన్ జపాన్ జాతీయ కరాటే టోర్నమెంట్కు సుమన్ హాజరయ్యారు. 5 రాష్ట్రాల నుంచి సుమారు 1200 మంది విద్యార్థులు ఆ టోర్నమెంటులో పాల్గొన్నారు. చిన్నారులు కరాటే నేర్చుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సుమన్ సూచించారు. ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రియతమైన ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని నా హంబుల్ రిక్వెస్ట్ అండి, మీ ప్రభుత్వమే భారతదేశంలోనే మీ ప్రభుత్వమే మహిళలకి రక్షణలో నంబర్ 1 అన్న పేరు రావాలని నేను కోరుకుంటున్నాను. తెలంగాణకి వెళ్తే మహిళలకి బ్రహ్మాండమైన రక్షణ ఉంది. అక్కడ మహిళలు ఉద్యోగం కానీ, స్కూల్ కానీ, కాలేజ్ కానీ, రాత్రి కానీ, పగలు కానీ ఎప్పుడు వెళ్ళినా అక్కడ రక్షణ ఉంది అనేది ఒకటి రావాలి. అది మీ వల్లనే అవుతుంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల వ్యవహారంపై అనిసా లోతుగా దర్యాప్తు చేస్తోంది. 8 రోజుల కస్టడీ విచారణ సమయంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి పేరును అనిసా అధికారులకు వెల్లడించారు. ఆ ఐఏఎస్ ఆదేశాల మేరకే పలు అనుమతులు జారీ చేసి కోట్ల రూపాయలు గడించినట్లు అనిసా గుర్తించింది. ఆయనతో వాట్సాప్లో మాట్లాడేవాడినని శివబాలకృష్ణ అంగీకరించాడు. శివబాలకృష్ణ చెప్పిన సమాచారం మేరకు సీనియర్ ఐఏఎస్ను విచారించాలని అనిసా భావిస్తోంది. న్యాయ సలహా తీసుకొని నోటీసులు జారీ చేసి విచారించడానికి సిద్ధమవుతోంది. తొలుత 160/161 నోటీసులు ఇచ్చి విచారించాలని భావిస్తోంది. శివబాలకృష్ణ వద్ద స్వాధీనం చేసుకున్న చరవాణులు, ల్యాప్టాప్లను విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో సాక్ష్యాధారాలను సేకరించి పూర్తి దర్యాప్తు చేసి శివబాలకృష్ణ కేసును ప్రాసిక్యూషన్ చేసేందుకు అనిసా అధికారులు ప్రభుత్వ అనుమతులు తీసుకోనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈత సరదా 4 చిన్నారుల ప్రాణం తీసింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురంలో 2 చిన్నారులు సరదాగా చెరువులో ఈతకు దిగి మృత్యువాత పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలం తాడిచెర్ల పెంజెరువులో 2 అన్నదమ్ములు మునిగి మృతి చెందారు. ఈ 2 ఘటనలు ఆయా గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. అప్పటి వరకు కళ్ల ముందే తిరిగిన చిన్నారులు విగత జీవులుగా మారడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో భాజపా 370కి పైగా స్థానాలను గెలుచుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ జబువా జిల్లాలో పర్యటించిన ప్రధాని దాదాపు 7,550 కోట్ల రూపాయలకు పైగా నిధులతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని గత ఎన్నికలతో పోలిస్తే ఒక్కో బూత్లో 370 ఓట్లు అదనంగా వచ్చేలా చూడాలని కోరారు. 370 స్థానాలకు పైగా భాజపా గెలిచేలా ఆశీర్వదించాలని కార్యకర్తలను, ఓటర్లను కోరారు. పార్లమెంటులో ప్రతిపక్ష నేతలు కూడా ఈసారి ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయని అంటున్నారని చురకలు అంటించారు. మధ్యప్రదేశ్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ 2024 లోక్సభ ఎన్నికల్లోనూ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసమే తాను ఇక్కడికి రాలేదని, ప్రజాసేవకుడిగా మాత్రమే వచ్చానని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్లోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం రెట్టింపు వేగంతో పనిచేస్తోందని ప్రధాని కితాబు ఇచ్చారు. जब विपक्ष में से आवाज आई 400 पार, तो फिर मैंने कहा देखो भाई, एनडीए की 400 पार की बात तो मैं भी सुन रहा हूं, लेकिन मैं ये भी सुन रहा हूं कि अकेला बीजेपी, अकेला कमल का निशान 370 पार करेगा। 370 पार करना चाहिए कि नहीं करना चाहिए? 370 से ज्यादा सीट आनी चाहिए कि नहीं आनी चाहिए? పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలను ఆ దేశ ఎన్నికల సంఘం వెల్లడించింది. పలు కేసుల్లో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ మిత్రపక్షాలకు అత్యధికంగా 101 సీట్లు దక్కాయి. 265 జాతీయ అసెంబ్లీ స్థానాలకు గాను అక్కడ 264 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. నవాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో పార్టీలు జట్టు కట్టినా కూడా ప్రభుత్వ ఏర్పాటుకు కావలసినంత బలం చేకూరకపోవడం గమనార్హం. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటులో సైన్యం జోక్యం చేసుకుంటుందన్న అంచనాలు నెలకొన్నాయి.
పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలను ఆ దేశ ఎన్నికల సంఘం వెల్లడించింది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 స్థానాలు ఉండగా రిజర్వ్డ్ స్థానాలు పోను 265 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఒక స్థానంలో అభ్యర్థి మరణించగా 264 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. వీటిల్లో పలు కేసుల్లో దోషిగా తేలి జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చెందిన తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ పీటీఐ పార్టీ మద్దతుదారులకు అత్యధికంగా 101 స్థానాలు దక్కాయి. ఇమ్రాన్ పార్టీ గుర్తును ఈసీ రద్దు చేయడంతో వీరంతా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి నెగ్గారు. వీరంతా ఇమ్రాన్ కే మద్దతు తెలిపారు. పాకిస్తాన్ను 3 పర్యాయాలు ఏలిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీకి ఓటర్లు 75 స్థానాలను కట్టబెట్టారు. ఫలితంగా పార్లమెంటులో సాంకేతికంగా అతిపెద్ద పార్టీగా పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ అవతరించింది. మరో మాజీ ప్రధాని దివంగత బేనజీర్ భుట్టో కుమారుడు బిలావర్ జర్దారీ భుట్టో నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ 54 సీట్లు సాధించింది. కరాచీలో విస్తరించిన ఉర్దూ ప్రాబల్యం అధికంగా ఉండే ముత్తాహిద్ క్వామీ మూవ్మెంట్ పాకిస్తాన్ పార్టీకి 17, మరో 12 స్థానాలు ఇతర చిన్న పార్టీలు విజయం సాధించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 133 సీట్లు అవసరం కాగా ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. ఫలితాల వెల్లడికి ముందు ప్రక్రియ ఆలస్యంగా జరగడంతో పాకిస్తాన్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పలు రాజకీయ పార్టీలు తీవ్ర నిరసనలు తెలియజేశాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ నవాజ్ షరీఫ్, బిలావర్ జర్దారీ భుట్టో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ 2 పార్టీలు కలిసినా ప్రభుత్వ ఏర్పాటుకు మరో 6 సీట్లు అవసరమవుతాయి. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటులో సైన్యం జోక్యం చేసుకుంటుందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. నవాజ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా సైన్యాధ్యక్షుడు జనరల్ ఆసీం మునీర్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. దేశంలో ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆయన ఇప్పటికే పిలుపునిచ్చారు. అవినీతి ఆరోపణల్లో శిక్షపడి బెయిల్పై లండన్ పారిపోయిన షరీఫ్ సరిగ్గా ఎన్నికల ముందు స్వదేశానికి రావడం వెనుక సైన్యం హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి.